సమ్మర్ వచ్చేసింది కదా! మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎలా మసాలా మజ్జిగ చేసుకొని తాగాలో చూసేయండి. మరియు చల్లటి మజ్జిగ చేసుకొని తాగుతూ ఈ వేడి న్యూస్ అయితే వినేయండి. చాలామంది అత్తలైతే పైకి అంటూ ఉంటారు, నా కూతురు కోడలు ఒకటేనని. బట్ రియల్ లైఫ్‌లో అయితే అలా అయితే ఉండదండి. ఎందుకు అనేది ఈ వీడియో చూసాకైతే మీకు అర్థమవుతుంది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వాట్సాప్‌లో మెసేజ్ చేసిన వెంటనే నేను రిప్లై ఇస్తాను. బట్ నేను పెట్టే మెసేజ్‌కి ఎప్పుడో రిప్లై ఇస్తుంది. ఎందుకు అలా అని అడిగితే, ఏం చేయను ఇంట్లో పనులు, చిన్న బిడ్డని చూసుకునేలకి సరిపోతుంది. పైగా బిడ్డకు బాగోలేదని అత్తనైతే ఇంటికైతే పిలుచుకున్నాను. సహాయంగా ఉంటుందని. సహాయమేమో కానీ కష్టంగా అయితే మారిపోయిందని చెప్పి అంది. ఎందుకు అలా అంటున్నామని అడిగితే, చిన్న బిడ్డ కదా! కాస్త ఇంటి పనిలో చేదోడు వాదోడుగా ఉండి బిడ్డను చూసుకొని కాస్తైనా బరువైనా తగ్గిస్తుందని చెప్పనైతే అనుకున్నాను. కానీ భారంగా అయితే మారిపోయింది అని చెప్పనైతే బాధపడుతూ ఉంటుందండి. ఇంకా ఈ అత్తల్లాంటి అమ్మలుంటారే, వాళ్ళ కూతుళ్ళ మాత్రం పాచి పని, ఇంకా గుడి చాకిరీ అయితే ఈజీగా అయితే చేసేస్తూ ఉంటారండి. కానీ కోడలి విషయానికైతే వస్తే కాస్త కనికరం కూడా అయితే చూపించరండి. ఎక్కడైనా కొన్ని విషయాలైతే మార్చుకోవాలి. ఇంకా చాలా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ కోడలే ఒక ఇంటి కూతురని, ఇంకా నీ ఇంటి కూతురే ఒక ఇంటి కోడలని అయితే ఆలోచించాలి. మీరేమంటారు?